గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం అండి. అఖండ ఐశ్వర్యమస్తాన సమస్త సన్మంగళాని భవంతు. లలితా సహస్రనామ పారాయణం చేయటం వల్ల కలిగే ఫలితాలేంటి? ప్రతి ఒక్క మానవుడు కూడా, అంటే అందరూ అని అనను కానీ కొంతమంది భక్తి శ్రద్ధలతో చేస్తే చాలా వరకు 30 మంది మాత్రం కోరికల కోసమే చేస్తూ ఉంటారు. మరి ఈ మధ్యకాలంలో లలితా సహస్రనామాల్లో ఉన్న ఒక్కొక్క నామము ఒక్కొక్క మంత్రంతో సమానము అని చెప్పి, ఏ నామం తీసుకున్నా కూడా మనకు విశేషంగా ఒక కోరిక నెరవేరుతుంది అని చెప్పి, మనకు మంచిగా కలిసి వస్తుందని చెప్పి ఇలా రకరకాలుగా వింటూ ఉన్నాం. అదేవిధంగా విన్నా కొద్ది పారాయణ చేసేవారు కూడా ఎక్కువైపోయారు. మరి నిజంగా అంత మంచి ఫలితం ఉంటుందంటారా? అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అనిమా విధావృతై వహేకై అని ఈ ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క పదం చదువుతుంటే ఒక్కొక్క నాడి దాంట్లోంచి కదులుతూ ఉంటుంది. మనకున్నటువంటి నవనాడులు ప్రధానమైనవి, కానీ మనకు అంతరంగా ఉన్నటువంటివి 1150 నాడులు ఉన్నాయి మనకు కూడా లోపల. ఒక్కొక్క పదానికి ఒక్కొక్క నామానికి ప్రతి నాడి కదులుతుంది అమ్మవారికి. సో దీన్ని ఏమంటారంటే ఒక టైప్ ఆఫ్ సోనో కెమిస్ట్రీ అంటారు దీన్ని. సోనో కెమిస్ట్రీ అంటే భావాతీత తరంగ అద్భుతం అని అర్థం. భావాతీత తరంగమైనటువంటి లోపల జరిగేటువంటి ఒక దాని ఏమంటారంటే లోపల జరిగే ఒక రకమైనటువంటి జిజ్ఞాస, అంటే అంతర్గతమైన జిజ్ఞాస. అది వాటికి ఎంజాయ్ చేస్తుంటాయి, దే సెల్ఫ్ ఎంజాయ్ చేస్తుంటాయి ఒక్కొక్క నాడి. ఇప్పుడు నేను ఇంటరాక్ట్ అయ్యాను బాగా, రైట్, నన్ను అమ్మవారి కలిసింది, అమ్మ నన్ను టచ్ చేసింది, అమ్మ నన్ను ముట్టుకుంది, ఇలా వాటికి అవే ఎంజాయ్ చేస్తుంటాయి. సో దట్ ఈస్ నథింగ్ బట్ సోనో కెమిస్ట్రీ అంటే దాన్ని. సోనో కెమిస్ట్రీ అంటే మీకు చెప్పాలంటే ఒక రకంగా మీకు ఈ సంస్కృత మంత్రాల ఉచ్చారణతోని నాడి కదలిక కన్నా ఏకాగ్రత భావన, మన వెన్నుపూస ఉండేటువంటి ఏకాత్మ భావన పర్ఫెక్ట్గా వస్తుంది. లలిత అంటే పూర్తిగా మన వెనుక భాగం ఉన్నటువంటి ఒక పూర్తి స్థాయి మణిపూరక నుంచి కింది వరకు ఉండేటువంటి ఒక రకమైనటువంటి మన బ్యాగ్ స్ట్రెంగ్త్ మొత్తం కూడా. ఒక్కొక్క నాడిలో కదలిక వల్ల వచ్చేటువంటి ఉచ్చారణలో అనేకమైనటువంటి యోగాలు ఎక్కువగా ఉంటాయి. సో మీరు ఇందాక అన్నారు అందరు కోరికలతో చేస్తున్నారనే విషయంలో, సరే మరి పుట్టింది మనం మానవ జన్మ కాబట్టి కలి ప్రధానంలో మానవ జన్మలో ప్రతిదీ కూడా స్వీకరించడానికి నాకు కావాలి, నా మా అనేటువంటి మాట ఎక్కువ ఉంటుంది. నకార మకారాలతోనే మన యొక్క జీవన శైలి ప్రారంభమైంది కాబట్టి అది తగ్గిపోతే నిజంగా ఎప్పుడైనా చాలా హ్యాపీగా ఉంటుంది. మరి ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో సరే మనకి ప్రస్తాంశాలు కాకపోయినా సనాతన ధర్మంలోని వాళ్ళే కొంతవరకైనా సరే మేము అనేటువంటి భావన ఉన్నారు. కానీ ఇతరులలో నాది, నాకు, జన్నతు, అన్నతు, పన్నతు అనేటువంటి వ్యక్తులు చాలా అయిపోయారు. ఈ లాస్ట్ పదాలు ఏంటండి? అంటే వాళ్ళకి అర్థం లేని పదాలు. జన్నత్ అంటే ఏ పదార్థం, దానికి అర్థం ఉందా? 140 మంది అమ్మాయిల్ని వాళ్ళు అనుభవిస్తే రేపు చేస్తే జన్నత్ వస్తుంది అంటే దాని కరెక్ట్ ఆ పదం? దాని పేరు స్వర్గం అని వాళ్ళు పెట్టుకుంటారు, స్వర్గమా? కాబట్టి అటువంటి నికృష్టపున్నటువంటి ధార్మిక గ్రంథాలు ఉన్నటువంటి ఒక వాయు వరుస లేదు, అన్న వదిన, అక్క, తమ్ముడు ఏది లేనటువంటిది. అంటే వాళ్ళకు ఒక ఎటువంటిది లేదు వాళ్ళకి. ఇవాళ నైట్ అక్క దగ్గర పడుకుంటాడు, పిల్లల్ని కంటాడు, రేపు పొద్దున్న చెల్లి దగ్గర పడుకుంటాడు, అక్కడ పిల్లల్ని కంటాడు, ఎల్లుండి అమ్మ దగ్గర పడుకుంటాడు, పిల్లల్ని కంటాడు, వాడి ధర్మం అది. ఇంకోటి అంటాడు నేను నా వదినతోనే నేను పిల్లగామని చెప్పింది నా గ్రంథాల్లో ఉందని చెప్పేసి వాళ్ళ గురువే చెప్తాడు, అది వాళ్ళ గ్రంథాల్లోనే ఉంది, అది మనం కొత్తగా చెప్పేది కాదు, దాన్ని మనం మాట్లాడట్లేదు. ఇది ఎడిట్ చేయకండి, దయచేసి ఎడిట్ చేయదు ఇవన్నీ కూడా, ఎందుకంటే దీనికి లింక్ చెప్తున్నాను మీకు నేను. ఇప్పుడు మన విషయంలోకి వచ్చేస్తే ప్రతి పదంలో కూడా భగవంతుల అమ్మవారిని చూస్తాం మనం, ప్రతి పదంతో అమ్మవారిని చూస్తాం. కూతురు పుట్టగానే ఆ కూతురు కాళ్ళకి పసుపు రాసేసి నాకు అమ్మవారండి, నా బాలాదేవి అంటారు. కొద్ది కన్య కాగానే కన్య అండి, కన్య పూజ చేస్తున్నా అంటాడు. కొద్ది పెళ్లి కాగానే యువత అండి, నేను వధూవరులకి పూజిస్తున్నా, దంపతులకి పూజిస్తున్నా. పెద్దావిడ కాగానే వృద్ధ దంపతులు అండి, పార్వతి పరమేశ్వరులు వాళ్ళు పూజ చేస్తున్నా. పెద్దావిడ అయిపోయిన తర్వాత తల్లి అండి, తండ్రి లేకపోయిన తల్లి ఆశీస్సుల కోసం నేను పూజ చేస్తున్నా అండి, నా తల్లి కోసం పూజ చేస్తున్నా. ఎక్కడ నా తల్లిని ఎక్కడ మేము తగ్గించాము మేము? నా స్త్రీకి ఎక్కడ అగౌరవంగా కనిపించింది మీకు? ఇది నా ధర్మం. నా ధర్మంలో ఎందుకు చెప్తున్న విషయం అంటే ఆ లలితా సహస్రనామంలో ఉన్నటువంటి వ్యక్తిత్వమే స్త్రీని ఉన్నతమైన వ్యక్తిగా చిన్నగా ఎక్కడంటే ఇక్కడ కింద నుంచి ఆ పాతాళం వరకు కూడా అసలు అమ్మవారి వ్యాప్తి ఉన్నదని చెప్పడానికి అపురూపమైనటువంటి ఘట్టమే లలితా సహస్రనామ పారాయణ. మీరు అన్నట్టు ఇప్పుడు అందరూ కోరికలు కోరుకుంటున్నారంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను రీసెంట్ ఎగ్జాంపుల్ అంటే 2 రకాలు చెప్పాలి. మావిడ గురించి చెప్తాను, నాకు ఇంకా బయట వాళ్ళ గురించి తెలియదు కాబట్టి 2 రకాల కారణాలు ఉన్నాయి. 2 విషయాలు చెప్తాను మీకు ప్రత్యక్షంగా. నాకు ఒకప్పుడు మీకు చెప్పుంటాను నేను, నాకు ఎడమ ముక్కులోంచి బ్లడ్ వచ్చేది.
అది ఎందుకు వచ్చేది అని అడిగితే నాకు కొద్దిగా ముక్కులో డస్ట్ ఉంటుంది, మాకు దరిద్ర బలం ఉంటుంది, ముక్కులో ఎప్పుడు కూడా శుభ్రం చేసుకోవడానికి వేలు పెట్టుకునే అలవాటు. ఎంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళా, ఫేమస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళా, డాక్టర్ వికే శర్మ గారి దగ్గరికి, తర్వాత మంజుల గారి దగ్గరికి, జేజే హాస్పిటల్లో సీనియర్ ఆవిడ డాక్టర్ ఆవిడ దగ్గరికి వెళ్ళాను, యశోదకి వెళ్ళాను, పెద్ద పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఒక డాక్టర్ అయితే చెప్పాడు, జోక్ చెప్పాడు, మీకు ఇది వేలు తీసేయాలండి అన్నాడు. ఇది ఆపరేషన్ ఇదంటే ఇది తీసేయాలన్నాడు. ఇదే సార్ ముక్కలు అయితే ఇది ఎందుకు ఆపరేషన్ చేయాలంటే మీరు ఎప్పుడు వేలు పెట్టుకుంటారు కదండి, తీసేసి సరిపోతుంది. దానికి ఏం లేదా అంటే దానికి ఏం మార్గం లేదు, అది దానికి హీలింగ్ అవ్వాలి. 2 సంవత్సరాలు నేను షూట్ చేస్తుండేది, బ్లడ్ వచ్చేది నాకు అది కారణం ఎట్లా అంటే ఒక 3 minutes కారుతుంది ఆ బ్లడ్. అది అంత భయంకరంగా ఉంటుంది, నాకే భయం వేసేది. ఇక్కడ ప్రాబ్లం లేదు, ఇది పెట్టడం వల్లే ప్రాబ్లం. ఇది పెట్టి సన్న పొర కట్ అయిపోయింది. నువ్వు ఇట్లా అనుకున్నా సరే బ్లడ్ వచ్చేస్తుంది, గట్టిగా ముక్కులో వచ్చి తుమ్మినా సరే బ్లడ్ వచ్చేస్తుంది. అంటే అంత పల్చగా అయిపోయి గాయం అయిపోయింది అది. అన్నారు సరే అయినా పోవట్లేదు. మరి అప్పుడు ఇప్పుడు మా ఆవిడని తీసుకొస్తాను సీన్లోకి. ఆవిడకు నమ్మకం 11 సార్లు అంటే ప్రతి దసరా అప్పుడు ప్రతిరోజు 11 సార్లు డైలీ 11 సార్లు లలిత పారాయణ చేసుకుంటుంది. తనకు అనుకున్నట్టు ఖచ్చితంగా నవరాత్రుల్లో. తర్వాత ఎప్పుడన్నా మెయిన్ వరలక్ష్మి వ్రతం అప్పుడు చేసుకుంటున్నాం. ఈసారి ఏంటంటే అమ్మ 11 రోజులు రోజు 11 సార్లు నేను పారాయణ చేస్తాను, ఒక మొక్కుడు. రెండవది మీరు బాగా తెలియదు సప్త శనివారాల వ్రతం ఉంటుంది, అది మొక్కిందమ్మా. నిజం చెప్తున్నా కదా, ఈ రోజుకి ఇప్పుడు వేలు పెట్టి ఎత్తుతున్నా నాకు బ్లడ్ రావట్లా. డాక్టర్ నాకు మందులు ఇవ్వాల, క్రీమ్ ఇచ్చారు, ఇది క్రీమ్ పెట్టుకోండి, ముక్కులో పక్కులు రాకుంటాయి కదా, అవి డస్ట్ రాకుండా కొద్దిగా మీరు అది క్రీమ్ పెట్టుకోండి, అది ఎండిపోకుంటుంది ముక్కు, చేయి పెట్టుకోవాలనిపించదు అప్పుడు, ఉంటే కదా డస్ట్ ఉంటే చేయి పెట్టుకుంటే చెప్తారు. అది ఇచ్చారు నాకు, అదొకటే ఇచ్చారు నాకు, ఇక్కడ ఇంకేం ఇవ్వలే నాకు. మళ్ళీ ఆ తర్వాత మా ఆవిడ చేసింది 3rd వీక్లో ఒకసారి ఇట్లా పడింది నాకు, 4th వీక్ నుంచి మాయమైపోయిందమ్మా. నేను ట్రస్ట్ మై వెంకటేశ్వర స్వామి ఎట్టుబడి చెప్తున్నాను, నాకు తగ్గిపోయింది. అది లలిత పారాయణం అంతటి పవర్ ఉంటుంది దాంట్లో. ఇక్కడ ఇంకోటి చెప్తాను, అది అయిపోయిన తర్వాత నా ఫ్లాట్ పైన ఒక ఇల్లు కొనడానికి వచ్చింది, ఫ్లాట్ పైన ఇల్లు కొనడానికి వచ్చింది. నమ్మరు, నా దగ్గర ఒక 4 లక్షల రూపాయలు ఉన్నాయి, 4 lakhs ఉన్నాయి అంతే, డబ్బులు లేవు. కానీ అయ్యో నమ్మ ఇంటి పైన ఉంది కదా, కొనేసుకుంటే మనకి పక్కనే ఉంటుందని చెప్పేసి ప్లాన్తో అంటే ఆమె వచ్చేసి దండం పెట్టుకుందట, 11 రోజులు చేస్తాను, 11 రోజుల్లో మనకి డబ్బులు ఎట్లా రావాలని చెప్పేసి. సరే ఆ ప్రయత్నం నేను చేస్తున్నా, అమ్మవారి ఇచ్చేది ఇస్తుందా. ఇప్పుడు కింద కామెంట్ చేస్తారు అంటే అది అందరూ కూడా 11 సార్లు ప్రయాణం చేస్తాం మాకు వస్తా అంటారేమో, అది నీ భక్తి విశ్వాసం సంబంధించింది, నీ యోగ్యతకు సంబంధించింది. ఇక్కడ నాకు ఉన్నటువంటి ఎగ్జాంపుల్ నేను చెప్పాలి, ఎందుకంటే కింద కామెంట్ టక్కున వచ్చేస్తుంది, ఇక్కడ ఫ్రీ కామెంట్ కదా, ఈజీ పెట్టడం అది. కాబట్టి నేనంటానంటే చేసిన తర్వాత నేను లేదా మా మామగారు అంతకుముందు అడిగాను, మామయ్య డబ్బులు కావాలి కొద్ది నాకంటే, ఎక్కడ అల్లుడు లేవు అంటే, మామగారు అంటే మా తమ్ముడు వాళ్ళ మామగారు, డబ్బులు లేవు అల్లుడు గారు, డబ్బులు ఇప్పుడు లేవు నాన్న, చాలా టైట్ అయిపోయింది, బయట దొరకట్లేదు నాకు అని చెప్పాడు. ఈ 11 తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి మామయ్య నాకు ఫోన్ చేశారు, మామయ్య గారు ఇల్లు ఒకటి అమ్మడానికి వచ్చింది, మామయ్య గారు నాకు కొద్దిగా అర్జెంట్ అవసరం ఉంది, ఎక్కడైనా ఇప్పించండి నాకంటే. ఎప్పుడు కావాలి అల్లుడు గారు, ఫస్ట్ మాట అంటే నాకు 3 రోజులు కావాలి మామయ్య గారు. సరే ఎంత కావాలి మామయ్య గారు, 20 లక్షలు కావాలి మామయ్య గారు. సరే ఎల్లుండి పొద్దున వచ్చి తీసుకెళ్ళిపో. సూపర్. 2 నెలల క్రితం వేరే అవసరానికి కొంత అడిగినప్పుడు డబ్బులు లేవన్న వ్యక్తి తర్వాత అడిగిన టైం అంటే ఆయన ఆ టైంలో అక్కడ రావడం, ఆ యోగ్యత ఉండడం, సరే వాళ్ళకి సర్దుబాటు అయి ఉండొచ్చు, సైంటిఫిక్ కూడా అది ఆ టైంలో డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇచ్చారు, లేదా ఇస్తాడు నీకు అనొచ్చు, అది అయిపోయింది. అదే టైంలో ఇంకొక వ్యక్తికి ఫోన్ చేశాను, భాస్కరయ్య గారు అని ఒక ఆయన కోమటతను, నాకు ఒక 34 ఏళ్ళుగా పరిచయం. ఫోన్ చేసి భాస్కరయ్య గారు అనగానే, పంతులు గారు ఇల్లు కొంటున్నారా? అవును భాస్కరయ్య గారు, ఎంత కావాలి? ఫస్ట్ మాట ఎంత కావాలి? మీరు నమ్ముతున్న నంబరు, దేవుని బట్టి చెప్తున్నాను నేను, ఒక ఇంత పూర్తి సంతకాలు పెట్టుకోలేము వాళ్ళు, ఒక ప్రామిసర్ నోట్గా సంతకం పెట్టుకోలేము వాళ్ళు. మా మామయ్య గారికి ఏజ్ ఆఫ్ 60, మా భాస్కరయ్య గారికి ఏజ్ వచ్చేసి ఐ థింక్ 80. అప్పుడా ఇప్పుడా? జస్ట్ ఒక 1 year, ఒక జస్ట్ 6 months ముందు. 1 year, ఓకే, 6 months ముందు. ఓకే. కరెక్ట్గా 30 లక్షలు వచ్చేసాయి, ఆయనకి అడ్వాన్స్ చేశాను. మిగతా లోన్ పెట్టుకుని వేరే ప్రామిసర్లు పెట్టేసి అది వేరే ఇల్లు, అది ఇంకో ఫ్లాట్ పెట్టేసి తీసుకొచ్చేసి క్లోజ్ చేసుకున్నాను. 18 వేలలో నాకు ఇల్లు రిజిస్ట్రేషన్ అయిపోయిందమ్మా, 18 days. అంటే మంత్రానికి పవర్ ఉంటుందని కాదు, ఆ మంత్రం వల్ల చైతన్య స్థితి కలుగుతుంది. అంటే ఎవరికైనా ఒకరికి సహాయం చేయాలన్న బుద్ధి ఏర్పడుతుంది, పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. అందప్ప మంత్రాన్ని వచ్చి నీ కిందికి వచ్చి అమ్మవారు లలిత అమ్మవారు వచ్చేసి నాయన కిరణ్ శర్మ ఇగో తీసుకో 50 లక్షలు చెప్పి మనకి ఇవ్వదు. అమ్మ విజయ్ ఇగో తీసుకో 70 లక్షలు తీసుకో విలా కొనుక్కొని చెప్పదు. ఎందుకంటే అలా ఇస్తే అందరు బద్దకులే అవుతారు. నీ మంత్రముతో నువ్వు మంత్రం జపం చేసుకుంటూ నీ పనిని నిర్వర్తించగలిగితే నీ సంకల్పం నెరవేర్చేటువంటి రహదారమో ఏర్పరుస్తుంది. దట్ ఈజ్ లలిత సహస్రనామ పారాయణ. మరి నిజంగా అంటే చేస్తుంటే ఇంత మంచి ఉదాహరణ మీ ఫ్యామిలీలోనే జరిగింది. ఎంత నిష్ఠగా చేస్తుంటారు, ఎంత భక్తితో, ఎలా చేశారు? ఒక్కటే పద్ధతి, ఒకే స్థానంలో కూర్చోవాలి మంచిగా ప్రశాంతంగా. మావాడు ఏంటంటే వంట చేస్తూ కూడా చేసేది,
కనీసం ఒక్కసారన్నా నువ్వు భక్తి దేవుడి దగ్గర ఒకసారి చేసేది, పైన కూర్చొని ఒకసారి చేసేది, వంట 11 సార్లు అంటే ఒకే దగ్గర కూర్చోలేంగా, అవ్వవు కాళ్ళు కదా. తిమ్మిలెక్తాయి, పళ్ళు పట్టేస్తాయి. వంట చేస్తూ కూడా అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత భాషాంగుజ విశ్వాణజాపాం అలా చదువుతూనే తను అన్ని వేసేది ఉమ్, డైలీ 11 సార్లు, అంటే రాత్రి 11 అయ్యేది. ఇంకొకటి ఉదాహరణ, అదే ఉదాహరణ ఈ మధ్య జస్ట్ ఒక 2-3 రోజుల క్రితం మా బామ్మర్ది కొద్దిగా ఒంట్లో కొద్దిగా బాగాలేదు, వాడికి బాగాలేకపోయేసరికి మూర్ఖుడు డాక్టర్ దగ్గర పోడు, నేను ఉహు, డాక్టర్ దగ్గర పోను, నేను తగ్గించుకుంటా అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్. ఉమ్, అది కాస్త కాలేయం చాలా ప్రాబ్లం వచ్చేసింది, అంటే ఆ, లివర్ లివర్. ప్రాబ్లం వచ్చేసింది. ఉమ్, వచ్చేసరికి హాస్పిటల్ పోనంటాడు. ఏదో బాగా ఉంటాయిగా అత్తమామలకి, అది 3 సమస్యలు ఉంటాయిగా, ఉమ్, ఆ కోపంతో నేను పోను, నాకు అక్కర్లేదు, నేను ఇక్కడే ఉంటాను, ఇట్లాగే ఉంటాను, ఉమ్, చచ్చిపోతాను నేను. ఈవిడకి చెప్తే వినడు వాడు, పెద్దోడు అయిపోయాడు, ఏం చేయాలి అర్థం కాక మళ్ళీ స్టార్ట్ ఉమ్. అరుణా కరుణా మీ తరంగితాక్షి ఆవిడ మళ్ళీ స్టార్ట్. మీరు నమ్ముతారో నమ్మరో, ఇప్పుడు వాడు హాస్పిటల్లో ఉన్నాడు, వాడు జాయిన్ అయ్యాడు. వాడు ఆ, అంటే పోనన్న వ్యక్తి టెస్ట్కి వెళ్ళాడు, జాయిన్ అయ్యాడు. సరే ఇంకోళ్ళు చెప్పారా, పిల్లం బతిలాడిందా, కాళ్ళు పట్టుకుందా, వాడికి చావు వాడికి వాడు భయం వేసిందా, బతకడానికి ఆశపడ్డా తర్వాత విషయం. వాడు వెళ్ళాడా లేదా, అవును. నేను అన్న ఒకటే చెప్పాను, నీ సంకల్పం గట్టుకుందమ్మాయి, అవుతుందా పని, కంగారు పడకు. అంటే ఏవవ్వాలో అవవుతాయి పనులు, ఆ నిష్ట అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. తప్పకుండా ఉదరి కూర్చొని ప్రశాంతంగా నమ్మకంతో చేయాలి. రాత్రి 1 గంట అయిందా మా రోజు ఆమె చేసేటప్పుడు, సాయంత్రం 4ంటికి మొదలెట్టింది. ఉమ్, వాడు టెస్ట్ పోయి వచ్చాడు, ఒక టెస్ట్కి వెళ్ళాలి, వాళ్ళు రమ్మన్నారు హాస్పిటల్, చాలా సీరియస్ అండి, అర్జెంట్ జాయిన్ అవ్వాలంటే వాడు రా అన్నాడు. ఆ రోజు సాయంత్రం 6ంటికి మొదలెట్టింది, నైట్ 1 చదువుతుంది గట్టిగా. ఇది ఇంకా చదువుతుంది ఎందుకమ్మా అంటే, "షష్, అంటే మాట్లాడొద్దు మధ్యలో, పాలన చేసుకుంటున్నాం, మీరు పడుకోండి పోయి." పొద్దున్న లేచేసరికి మన ఫోన్ ఎత్తాడు వీళ్ళ అక్కది, వాడే ఫోన్ చేసి, రేపు పొద్దున్న హాస్పిటల్కి వెళ్తున్నా, నేను రేపు పొద్దున్న హాస్పిటల్కి వెళ్తున్నా, షీ ఫీల్ హ్యాపీ. ఉమ్, అంటే తన నమ్మకం సంకల్పం అవుతుంది. 2 ఉదాహరణలు నా దగ్గరే ఉన్నాయి, అవును. 2 నా దగ్గర ఉన్నాయి. అంటే నాకైంది కాబట్టి అందరికి అవుతా అంటే, మీ యోగ్యత ఎంతో నాకేం తెలుసు, మీ నిష్ట ఎంత తెలియదు నాకేం తెలుసు. మనసులో వేరు వేరు భావాలు పెట్టుకొని చేయకూడదు, ఒకే సంకల్పం చెప్పుకోవాలి, ఉమ్. ఒక సంకల్పం కోసం ప్రయత్నం చేయాలి. అంటే యోగ్యత లేకపోతే చేయటం కూడా వేస్టా? యోగ్యత అంటే ఏమిటి, ఇప్పుడు సగం చేసావు, వాడు పక్కన మీ ఆయన వచ్చేసాడు, చదివావులే నువ్వు, వెళ్తా చదివితే అమ్మవారు వస్తుందా అనగానే పుస్తకాన్ని పక్కన ఇసిరి పెట్టేసి అయితే ఏంటి ఇప్పుడు గొడవ పెట్టుకోవడం ఎందుకు, వద్దు, దాని యోగ్యత అంటారు, అయోగ్యత అది అని అంటాడు. ఇప్పుడు దుష్టులందరూ వస్తూనే ఉంటారు కదా, దుష్టులు తిరుగుతూనే ఉంటారు, మంచి పని చెడగొట్టడానికి కొన్ని 100 మంది ఉంటారు. నిజం. కాబట్టి భర్త రూపంలో ఒకడు, కొడుకు రూపంలో ఒకడు, కూతురు రూపంలో ఒకళ్ళు, వదిన రూపంలో ఒకళ్ళు, ఇంకొక రూపంలో ఒకళ్ళు, పెళ్ళాం రూపంలో ఒకళ్ళు, అనేక మంది ఉంటారు. వాళ్ళకి నమ్మకం లేకపోగా నువ్వు చేస్తున్న మంచి పని ఉక్రోషం కలిగి, అవును చదవంగానే అయిపోద్దా మాకు, ఉమ్, లేదా చదవంగానే బతికొస్తాడా, అయితే నేను చచ్చిపోతున్నాను బతికించు, అడవి నాకు రిచర్ చేయి అని వెంకట మాట్లాడినప్పుడు మౌనంగా ఉంటూ దాని యోగ్యత రైట్, అమ్మవారి చూసుకుంటుంది కదా, ఆ భక్తిని అలాగే కొనసాగిస్తే అద్భుతంగా ఉంటుంది. కాబట్టి నువ్వు కోరికలు కోరుకోవచ్చు, దాంతోపాటు విందాకంటే మన కోరికలు తీరుతున్నాయి. నేను ఇప్పుడు ఏమంటానంటే, మీరు అడిగిన మంచి ప్రశ్న, ఇలా ఈ లలితా పారాయణం అనేది లోక కళ్యాణం కోసం చేయండి, అద్భుతమైనటువంటి యోగం జరుగుతుందమ్మా మనకి. ఉమ్, ప్రతి ఒక్కళ్ళు ప్రతి దేవాలయంలో శ్రీమూర్తులకు నిజంగా చెప్తారు కదా, చాలా మంచి మా పని చేస్తున్నారు వాళ్ళు, ప్రతి దేవాలయంలో పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా లలిత పారాయణం చేస్తున్నారు, చేయండి. కానీ అక్షర దోషం చేయకండి, పోటీ కోసం స్పీడ్ చదవకండి, ఆ, స్పష్టత ఉండాలి, అక్షర దోషం లేకుండా చదవాలి. ఉమ్, ఆ చదివిన అక్కడ ప్రాంతం మొత్తం కూడా ఒక మంచి ఆరా ఏర్పడుతుంది, ఉమ్, ఒంటికి ఆ ప్రదేశానికి కూడా ఆరా ఏర్పడుతుంది. ఎక్కడెక్కడైతే జరుగుతుందో అక్కడెక్కడ 3 కిలోమీటర్ల వరకు నీకు ఆరా ఏర్పడుతుంది, మంచిది, ఉమ్, ఆ వైబ్రేషన్స్ బాగా ఉంటాయి, దానివల్ల మంచి వర్షాలు పడతాయి, మనకి మంచి యశస్సు పెరుగుతుంది, మన దేశ ఖ్యాతి బాగుంటుంది, మన మీద ఎవరు దుర్మార్గుల దృష్టి మన మీద ఉండకుండా ఉంటుంది, ఉమ్, ఇక్కడ మనం వృద్ధి పొందుతాం, మన పిల్లలు వృద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనందరం ఎక్కడున్నా సరే తప్పనిసరిగా ఈ సూర్య నమస్కారాలని, ఈ లలితాపారాయణం అని చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి యోగాన్ని పొందుకుంటాం. ప్రతి పదంలో మన నాడుల్ని ప్రేరేపణ చేసి మంచి వ్యక్తిత్వాన్ని, భక్తిని, చైతన్యాన్ని కలిగించేటువంటి అత్యంత పవర్ ఉన్నటువంటిది సోమో కాస్మిక్ అనేటువంటిది ఈ లలితాపారాయణం చెప్పవచ్చు. మనకి సోమో కెమిస్ట్రీ అంటారు. ఇంత చక్కటి ఉదాహరణ చెప్పి, ఇప్పుడే జనాలకి నమ్మకం చాలా ఎక్కువ లలితా పారాయణం వల్ల అద్భుతాలు జరుగుతాయని. మీ లైఫ్ లో జరిగిన ఉదాహరణలు చెప్పిన తర్వాత ఇంకెందుకు విత్ ప్రూఫ్ అంటారు. అందుకే ఆ, నేను ఇప్పుడు నా ముక్కు నాదే కదా, నేను వెళ్ళి ట్రీట్మెంట్ మీకు కావాలంటే చూపిస్తాను, ఆ, ఎక్కడికి మీకు చూపిస్తాను. ఎవరు మందులు రాయరే మేడం, ఆపరేషన్ అంటే ఆపరేషన్ లేదండి, దానికి ఆపరేషన్ చేయడానికి లేదు, గోకి పుండు చేసుకునేదానికి ఆపరేషన్ లేదు దానికి, అది హోల్ పడింది, అది మీరు తుమ్మినా వచ్చేస్తుంది, గట్టిగా మాట్లాడి వస్తుంది, తప్పుగా అనుకోద్దు, ఈవెన్ టాయిలెట్ పైన వచ్చేస్తుంది. అంటే గట్టిగా మనం ఏది ప్రెషర్ సిస్టమ్ కొంచెం కదిలినట్టుగా కదిలేసరికి బ్లడ్ వచ్చేస్తుంది. ఆ బ్లడ్ వచ్చేసి 3 to 8 minutes వస్తుందమ్మా, అది కండలు వస్తుంది. అసలు చూసే వారికి బ్లడ్ క్యాన్సర్ అనిపించేది, అంత భయం వేసేది. ఆగదే, అసలు ఆగదు, ఇట్లా పట్టుకొని ఎంతసేపు కూర్చొని ఆగదు. మా అమ్మాయి ఎంతకాలం అన్నారు? దాదాపు నాకు 3 years ఉందమ్మా, అట్లా అబ్బో 3 years బాధపడ్డా నేను.
బట్ ఏ మందులు ఇవ్వాల డాక్టర్ చెప్పారు అదే నయం అవ్వాలి అయినప్పటికీ ఇప్పటికి కూడా మనకి వేలు పోతూనే ఉంటుంది కానీ గుర్తొస్తుంది మళ్ళీ కానీ మా ఆవిడ చెప్తుంటుంది నాన్న మా అమ్మాయి చెప్తుంటుంది నాన్న వేలు పట్టుకో అని చెప్తుంటుంది అందుకే దాన్ని అట్లా చూసుకుంటాం అప్పుడు వేలుకి ఒకటే అదే చెప్పేది తొడగాలి అప్పుడు ముక్కులో పట్టకుండా. అసలు మేడం చెప్పింది అదే నీకు స్టిక్కర్ వేసుకొని చెప్పారు అట్లా అవును. ఉంటుంది. దానికోసం హెడ్ కి హెల్మెట్ లాగా స్టిక్కర్ దీనికి ఒక క్యాప్ రెడీ చేయించుకోండి. చెప్పాడు ఆయన స్టిక్కర్ ఏమని చెప్పాడు బ్యాండెడ్ వేసుకోండి గుర్తుంటుందని చెప్పాడు ఓకే ఓకే. అది చెప్పాడు వేయలేదు కానీ ఇక తగ్గిపోయిన తర్వాత ఇక తర్వాత ఇట్లా చేయగలగానే గుర్తొచ్చేస్తుంది అరే మొన్ననే పూజ చేసుకున్నాం బాగైంది మళ్ళీ పాడి మళ్ళీ సైలెంట్గా ఉండి ఒక తడి కూడా తీసుకొని శుభ్రం చేసుకుంటున్నాం అట్లా. కాబట్టి మంత్రానికి చింతకాయలు రాలుతాయంటే ఇలా రాలుతాయి తప్పకుండా రాలుతాయి మీకు లేకపోతే ఇన్ని యాగాలు ఇన్ని యజ్ఞాలు ఇన్ని హోమాలు ఎలా వచ్చాయి బయటికి చెప్పండి అదనమాట. ఏదో ఒక అద్భుతము ఆంతర్యం లేదే. కానీ ప్రతి ఒక్కళ్ళకి కావాలి అద్భుతం ప్రతి ఒక్కరు అందుకే నాకు ఇందాక యోగ్యత అనేది కావాలి ప్రతి ఒక్కరికి దొరకొద్దు అది యోగ్యత అనేది కావాలి అంటే ఇక్కడ యోగ్యత రాసి అంటే పెట్టి ఉండాలేమో మరి ఆ యోగ్యత అందరికీ ఉండాలని. రాస్తాడు నువ్వు దాన్ని అందుకునే ప్రయత్నం చేయాలి ఇప్పుడు 100 మీటర్స్ రేస్లో అందరూ పరిగెడుతున్నారు Right. గెలవగలిగిన వాడు యోగ్యత ఉన్నవాడు ఫస్ట్ సెకండ్ థర్డ్ అందరికీ ఇవ్వచ్చుగా పాపం అందరు అదే స్పీడ్గా పరిగెట్టారుగా ది బెస్ట్ ది బెస్ట్ ది బెస్ట్ Correct. ఇక్కడ కూడా అంతే నువ్వు పాలన చేస్తుంటే ది బెస్ట్ ఎవరికి వస్తుందో వాళ్ళకి అమ్మవారు ఇస్తుంది నో డౌట్ అబౌట్ ఇట్ సంతోషం. డూ ఇట్ దట్స్ ఆల్ అంతే. సాధారణంగా ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగే విషయమే. పిల్లలకైనా పెద్దవారికైనా ఎవరికైనా కూడా కళలు రావడం అనేది సహజం. కానీ కొన్నిసార్లు వచ్చే కళలు ఎలా ఉంటాయంటే భయపెట్టే కళలు అయితే వస్తూ ఉంటాయి. ఎలా అంటే నిజంగా అది రియల్ గా ఇక్కడ జరుగుతుంది అన్నంత ఫీల్ అయిపోతుంటాం కల్లో కూడా. కుండల మించి కింద పడుతున్నట్టుగా పడిపోతున్నట్టు, సముద్రంలోకి తోసేస్తున్నట్టుగా ఏదో పాము వచ్చి కరిచినట్టు, కరిచినట్టుగా. లేకపోతే మనం వెళ్ళి ఎక్కడో ఇబ్బందుల్లో ఉన్నట్టు, ఎవరో కిడ్నాప్ చేసినట్టు, మొత్తానికి ఏదో ఒకటి దుర్మార్గం జరిగినట్టుగానే కళ్ళు వస్తూ ఉంటాయి. అది నిజంగా కళ అయిపోయి మనం బయటికి వచ్చి నిద్రలోంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇది నిజంగా ఆ ఫీలింగ్ నిజంగా అనుభవిస్తూనే ఉంటాం కొద్దిసేపటి వరకు కూడా. పెద్దవాళ్ళు చెప్తారు కొన్ని మంచినీళ్ళు తాగి పడుకో ఏం కాదు అది అని చెప్పి. అయినా కొన్ని కళలు మర్చిపోతాం కానీ కొన్ని కళలు మర్చిపోకుండా వెంటాడుతూనే ఉంటాయి. ఒకవేళ ఆ కళలో ఎవరైనా చనిపోయారని వస్తే మాత్రం ఇంకా వాళ్ళకి ఏమన్నా అవుతుందేమో ఈ భయం అనేది చాలా వెంటాడుతూ ఉంటుంది. నిజంగా ఆ కళల్లో వచ్చినవన్నీ నిజం అవుతాయా, భయపడాల్సినంత అవసరం ఉందా, లేదు అవుతాయి అని అంటే వాటికి ఏదైనా పరిహారం చేసుకునే అవకాశం ఉందా? రైట్. ఇక్కడ 2 రకాలైనటువంటి ధార్మికమైనటువంటి అనాలిసిస్ ఒకటి అండ్ అట్ ద సేమ్ టైం మీకు చారిత్రకమైనది ఒకటి ఇప్పుడున్నటువంటి పాశ్చాత్యమైనటువంటిది కావాలిగా దీని పేరు సైకో అనాలిసిస్ అంటారు దీన్ని సైకో అనాలిసిస్. ఓకే. దీన్ని జుంగియన్ సైకాలజీ అంటారు జుంగియన్ సైకాలజీ అంటారు. అంటే కేవలం మనిషి కొంత మనిషికి ఈ అంతరాత్మని మీరు హింట్ ఇచ్చుకోవడం అంతరాత్మని మీరే తట్టి లేపుతుంటారు కాబట్టి అంటే మీరే అంతరాత్మని ఏదో రకంగా భావోద్వేగంతో లేపుతుంటారు కాబట్టి భయపడడానికి మూల కారణం మీరే అవుతారు. రెండవది సైకలాజికల్గా ప్రకారంగా చైనీస్ క్యాలెండర్ కొన్ని సైకాలజీ ప్రకారంగా మనిషి యొక్క ఈ ప్రభావం అంతా కూడా 6 days నుంచి నాకు స్టార్ట్ అవుతుంది. పీడకల వచ్చే రోజు కల్లా 6 days ముందే దాని యొక్క పరిమాణం తయారవుతుంటుంది. అది అంటే అటువంటి మీకు వ్యూహాత్మక కనపడడం అంటే మీరు అన్నింటినీ కూడా ఒక్కొక్క దగ్గర క్యాచ్ చేసుకుంటారు. ఈ పాయింట్ సినిమాలు కనుక మిస్టరీ సినిమాలు కనుకున్నట్టుగా ఈ పాయింట్ అని వేసుకొని ఆ అన్నిటి మీరు అంతరాత్మనికి చెప్పుకుంటారు ఇటువంటి కళ నాకు కావాలని. అది మీకు తెలియనటువంటిది అంతరాత్మ దాని పేరు. దాన్ని జుగియన్ మనకి సైకలాజికల్గా తీసుకున్నట్టయితే మనం తప్పకుండా మీరు కళలు అనేవి జరుగుతాయా అంటే జరుగుతాయి. ఇది క్లారిటీ. కళలు జరుగుతాయి అనే విషయం అంటే ఇప్పుడు సరే మీరు అన్నట్టుగా చంపేసిన కళ వచ్చినా మానభంగం చేయని కళ వచ్చినా తోచేసిన కళ వచ్చినా ఇలాంటివి జరిగే అవకాశం లేకపోయినా దానికి సమానమైనటువంటి ప్రభావం కలుగుతుంది ఖచ్చితంగా. చంపేస్తానంటే గబక్కన మనం బండి వెళ్తుంటాం ఏదో బస్సు బ్రేక్ ఫెయిల్ అయిపోయి మనం పక్క నుంచి వెళ్ళిపోతుంది చూస్తాం మనం రీల్స్లో చూస్తాం. వాడు రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటే ఒక టైరు ఇంకో బండి గుద్దుకొని వచ్చి పక్క నుంచి వెళ్ళిపోతాడు, వీడు బండి మాత్రం వెళ్ళిపోతుంది, వీడు ఒక్కడ బతుకుంటాడు. అంటే చచ్చానరో దేవుడు అన్నట్టు ఉంటుంది. సో అంటే ఆ స్థాయి ప్రమాదానికి వచ్చేస్తుంది మనకి అటువంటి జరుగుతూ అవకాశం ఉంటుంది. రెండోది డబ్బు పోవచ్చు లేదా మనం ఊహించకుండా ఎంత బాగానే ఉన్నాం టెస్ట్ కోసం వెళ్తారికి అదేంటమ్మా షుగర్ నీకు 220 ఉంది అనగానే గుండె ధవానం ఉంటుంది. అంటే అర్థం ఏంటి అంటే 220 షుగర్ వచ్చిందంటే ఆటోమేటిక్గా తినకూడదు, నేను తాగకూడదు, తినకూడదు, నిద్ర రాదు. వాడు చెప్పేదానికంటే మనకి ఇవన్నీ ఊహించుకొని భయం వేస్తుంది. అంతరాత్మకి మీరే చెప్పుకుంటారు, దాన్ని కళ అంటారు దాన్ని. ఇవన్నీ కూడా మనకి ప్రత్యక్షంగా సేమ్ క్వాలిటీ జరగకపోయినా సేమ్ మీకు ఫిగర్ కనబడకపోయినా సేమ్ మీకు డయాగ్నోసిస్ కనబడకపోయినా దాని సమానమైనటువంటిది ఒక ప్రభావం మాత్రం ఖచ్చితంగా కళ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే జరగబోయేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం. మరి అదే డబ్బు విషయం కూడా అవుతుంది. ఎస్ ఆఫ్ కోర్స్ మీకు 100 కోట్లు వచ్చినట్టుగా తెలిసింది, బంగారు గనిలో ఉన్నారు, మీరు బంగారు గనిలో బయటకు వచ్చారంటుంది.
సరే ఇంకో ప్రశ్న అడగవచ్చు. కొంటే వాళ్ళు మన వాళ్ళందరూ కామెంట్స్ చేసేవాళ్ళు కొంటే వాళ్ళు కొంత ఉంటారు, మంచి వాళ్ళు, చాలా మంచి వాళ్ళు కొంటే ప్రశ్న అడుగుతారు. ఏమంటే నాకు 70 ఏళ్ళు, అంటే నాకు 35 ఏళ్ళ అమ్మాయి కళ్ళకి వచ్చింది, పెళ్ళి అవుద్దా అని అడిగేవాడు కూడా ఉంటాడు పాపం. ఎందుకంటే పాపం వాడికి ఉండేటువంటి కళ వచ్చింది ఈ వాడికి. ఆలోచనలన్నీ మీకే వస్తాయి కదండి. నేను చెప్తున్నాను, ఎందుకంటే చెప్పాలి కదా. ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రతిదానికి సమాధానం చెప్పగలిగే విషయం కావాలి కదా. ఇప్పుడు ఆయన అడుగుతాడు ఆ ప్రశ్నకి, అంటే అది అవుతుందా అంటే అవుతుంది, అది కూడా ఆ, ఖచ్చితంగా అవుతుంది. అంటే ఆ రకమైనటువంటి వ్యక్తి ఎక్కడ వెళ్తున్నప్పుడు, ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు ఆ 75 వ్యక్తికి వేష రూపంలో 30 ఏళ్ళ అమ్మాయి కనిపించదు అనుకో, వెళ్తాడా వెళ్ళనది యోగ్యత అయోగ్యత అయింది. జరుగుతుంది, అది జరగదని అంటే నువ్వు అనుకున్నది తప్పకుండా జరుగుతుంది. అది నువ్వు అనుకున్నదే కళలోకి వస్తుంది, కళలోకి వచ్చి జరిగి తీరుతుంది. దానికి పర్యవసనాలు ఎక్కువ తక్కువ, పరిణామం ఎక్కువ తక్కువ అనేది మనకు తెలుస్తుంటుంది. కాబట్టి కొన్ని అన్ని కళలు అవుతాయంటే, నీకు సముద్రంలో దూకినట్టుగా, బంగారు గనిలో పడినట్టుగా, మానభంగం చేసినట్టుగా, మర్డర్ చేసినట్టుగా కనబడకపోవచ్చు. సమానమైనటువంటి ప్రభావం మాత్రం నీ మీద ఖచ్చితంగా ఉంటుందనే విషయాన్ని స్పష్టంగా చెప్పబడింది. ఇప్పుడు కళలో ఇబ్బంది, కళ కన్న వ్యక్తికే ఇబ్బంది అని వస్తే వారికే జరుగుతుందా? కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళకి ఎవరికన్నా పెళ్లి జరిగినట్టు కల వస్తే అది పెళ్లి జరగదు, ఎవరో చనిపోతారు అని చెప్పి ఇలా విరుద్ధమైన సమాధానాలు కొన్ని వింటూ ఉంటాం. అలా జరుగుతుందా? లేదు అంటే వాళ్ళకే ప్రత్యక్షంగా జరుగుతుందా? మీరు అనేది వాస్తవమే. ఎక్కడైతే మీరు వివాహం అనేది కళ్ళకు వస్తే మాత్రం, అంటే కళ్యాణ దంపతులు కాదు, వివాహం జరుగుతున్నట్టు, ఈయనకే వివాహం జరుగుతున్నట్టు కళ వస్తే మాత్రం నీకున్నటువంటి వ్యక్తులు ఏదో చెడు వార్త వినబోతున్నా విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఆ విషయం చనిపోయిన వ్యక్తి శవం కనబడితే శుభం కలుగుతుందని అర్థం. అంటే మనకి రివర్స్. ఇవి ఎప్పుడు కనబడతాయంటే, మనకి పొద్దున్నే జరిగినటువంటి బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చిన కళకే ఇంపార్టెంట్. రెండవది, ఎందుకు బ్రాహ్మీ ముహూర్తాలు కనబడతాయి? అటువంటి కళలు కనబడకుండా ఉండటానికి బ్రాహ్మీ ముహూర్తాలు లేచి మనం పూజలు చేసుకోవడానికి కోసం బ్రాహ్మీ ముహూర్తాల కళ్ళు మాత్రమే కరెక్ట్ అవుతాయని చెప్తారు వాళ్ళు. అందుకే అటువంటి కళలు కనుక్కోవడానికి వాళ్ళు ముందే లేచి ఈ తలకాయ నొప్పి ఎందుకు, మనకి హాయిగా పూజ చేసుకుంటే అన్ని పనులు మనకి మంచి అవుతాయని చెప్పేసి బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తారు. అయినా లేవకుండా పట్టుకుంటే ఇట్లాంటి ఎఫెక్ట్ పడుతుంది మనకి ఖచ్చితంగా. ఇలాంటి ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి దాని ప్రభావం మనకు ఉంటుంది. ఎన్ని రోజుల వరకు ఉంటుంది ఈ ప్రశ్న అడగాలి మీరు. ఎన్ని రోజుల వరకు దీని ఎఫెక్ట్ ఉంటుంది? 3 months వరకు ఉంటుంది ఖచ్చితంగా. 3 నెలల వరకు దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు నేను చాలా మందిని చూశాను. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాం అనుకో, స్వామి ఎప్పుడో అనుకున్నాం, మాకు టికెట్ దొరికాయి స్వామి అర్జెంటుగా, మాది టికెట్ కూడా లేకుండే, వెళ్తుంటే వాళ్ళ వెళ్ళిపోయి మాకు టికెట్ దొరికిన స్వామి, దర్శనం అయిపోయింది మాకు. అసలు టికెట్లే లేవు స్వామి, 1,00,000 మంది ఉన్నారు అక్కడ, నాకు మాత్రం విఐపి దర్శనం దొరికింది స్వామి అంటారు కొంతమంది చేసి. ఏమో స్వామి లైన్లో పోయిన నిలబడ్డాం, ధర్మదర్శనం అందరు 18 గంటలు అన్నారు, మాకు 3 గంటలు అయిపోయింది పంతులు గారు అని చెప్పేస్తారు. అంటే స్వామి వారి దగ్గరికి వెళ్ళాలన్నటువంటి యోగం నీకు వచ్చినప్పుడు ఆ యోగ్యత ఆయన నెట్టుకుంటూ తీసుకెళ్ళిపోతాడు, చేయబట్టుకొని తీసుకెళ్ళిపోతాడు ఆయన. అలా తీసుకెళ్ళిపోయి తను ఆనందపడతాడు ఆయన. కాబట్టి కళ కూడా మనకి ఆర్థికంగా అంత సర్వాంతర్యమైనటువంటి భగవంతుడి యొక్క మాయని, ఇదంతా కూడా జరగదనడానికి లేదు. అయితే ఇక్కడ కొన్ని కళలకి అందరు ఏదో పుకిటి పురాణం ఇది అని చెప్తారు, కానీ ఎంతోమంది దీనిని పరిశోధన చేసి, అంటే అందరు పరిశోధన ఎలా చేస్తారంటే, మన ఋషులే చేశారు పరిశోధన చేసి, పాము కరిస్తే దోషం అని, ఒక రకమైన దోషం అని, పాము కనబడితే అదృష్టం, పాము పడగెత్తి మనం చూస్తే ఇంకా అదృష్టం, ధనయోగం అని అదృష్టం. పాము పడగెత్తి తనకు దాన్ని చంపుకుంటే నీకు ఆత్మహత్య చేస్తే అదృశ్యం. ఇది ఖచ్చితంగా ప్రమాదం జరిగే అర్థం. పాము పడిపోయి తిరుగుతుంది ఎప్పుడైనా సరే, ఆత్మహత్య చేసుకుంటే పాము ఇట్లా కొట్టుకొని తిరుగుతుంది ఎప్పుడైనా సరే. అలా తిరిగినప్పుడు తప్పకుండా నీతో పాటు నీ కుటుంబంలో ఎవరికైనా ప్రమాదం జరుగుతుందని అర్థం. ఎటువంటి అంటే ఒక్కొక్క దానికి ఒక రకమైనటువంటి, ఇదేదో భయపెట్టడానికి కాదు, ఎవరిని భయపెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు అందరూ తెలివైన వాళ్ళే. మేము జాతకాలు చెప్తుంటాను. ఒకసారి నేను జాతకాలు చెప్తున్నప్పుడు 6వ స్థానం ఆ రోజు బాగుండదు, అంటే 6వ స్థానం బాగుండదు, 8వ స్థానం బాగుండదు. ఈరోజు ఎందుకు ఈ స్వామి మనం చెప్పినప్పుడు కొన్ని రాష్ట్రాల్లో అగ్నితత్వ రాశులు ఉంటాయి, అంటే మేషము, వృశ్చికము, ఇవి అగ్నితత్వ రాశి కొన్ని ఉంటాయి. ఆ మేషం అగ్నితత్వం, వృశ్చికం జలతత్వం, సింహరాశి ఇవి చూసినప్పుడు అరే ప్రమాదం ఏం అవుతుందంటే బాంబ్ బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ బాణసంచ కర్మాగారం పేలుతుందని చెప్పినప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది మాకు. ఇవాళ పేపర్లో చూడగానే నిన్ననే చెప్పిన దాన్ని నేను, బాణసంచ ప్రమాదం ఎక్కువ అని చెప్పేసి మాస ఫలితాల్లో ఏప్రిల్ మాసంలో 3వ వారంలో బాణసంచ కర్మాగారం పేలిపోయి చాలా చచ్చిపోతారని స్పష్టంగా చెప్పాను నేను. లాస్ట్ మంతే చెప్పాను నేను. అంటే చెప్పంగానే అవుదని కాదు, జరిగినప్పుడు కొద్దిగా మాకు బాధ అనిపిస్తుంది. అరే మనం ఇంత చెప్పినా సరే వాళ్ళు వెళ్ళంటే అజాగ్రత్తగా ఉండడం వల్లనే వాళ్ళ కర్మని వాళ్ళు మార్చుకోలేకపోవడం వల్ల తప్పు కదా. కాబట్టి ఇలాంటి కళలను కూడా ముందు తెలుస్తాయి మనకి. ఈ జ్యోతిష్యం అనేది కూడా కొంతవరకు మనకి ఈ కళలోంచి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు, మనం జరిగే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. తప్పకుండా మీకు అటువంటి కళల వల్ల జరిగేటువంటి అనర్థాలు, కళల వల్ల జరిగేటువంటి శుభయోగాలు అనేక ఉంటాయి. కళల వల్ల ప్రయోజనం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు కొన్నిసార్లు మన కర్మలో ఏదైనా ఎక్కువగా ఇబ్బంది అనుభవించాలి అని రాసున్నప్పుడు, భగవంతుడి ఆరాధన కనుక మనం ఎక్కువ చేసుకుని ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు అది కళ రూపంలో ఆ ఇబ్బంది పోవటం కోసం కూడా అలాంటి పీడకలు వస్తాయంటారు కదా? అలా ఏం లేదు, అదేం లేదు. నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి కూడా గత జన్మ పుణ్యబలం.
ఈ జన్మలో చేసినటువంటి ప్రతి పాపం కూడా నువ్వు లెక్క పెట్టుకోవాల్సిందే. ఉమ్, యూ జస్ట్ మళ్ళీ రీబర్త్ ఉంటుంది నీకు. అది కుక్కగానా, పందిగానా, లేదా ఎలుకగానా అనేది నీకు ఉంటుంది ఆ బర్త్. ఆ బర్త్లో ఈ పాపకర్మంతం అనుభవించాల్సిందే. కాబట్టి ఈ బర్త్లో గత జన్మలో పుణ్యబలం వల్ల ఒక మంచి శరీరం వచ్చింది, మంచి మాట వచ్చింది, దివ్యాంగులుగా లేకుండా సమస్త అంగాలతో పుట్టి ఉన్నాం మనం. అయినా మంచి పనులు చేసుకునేటువంటి ప్రయత్నం చేసినా మంచి వాక్ ఉంది, మంచి దృష్టి ఉంది. దాన్ని వదిలిపెట్టుకొని ఇంతకుముందు నువ్వు మంచి కలగన్నావు కాబట్టి ఇటువంటి జన్మ వచ్చింది నీకు. ఇప్పుడు చెడ్డ కళల కంటే, చెడ్డ పనులు చేస్తూ చెడ్డ కళల కంటే నీకు వచ్చే జన్మ అంతా కూడా పాపకర్మతో ఉంటుంది. సమస్తమైనటువంటి వ్యాధితో, ధనహీనతతో మనం బాధపడాల్సి వస్తుంది. కాబట్టి యు డూ బెటర్ ఇన్ దిస్ జన్మ, దట్స్ ఆల్. మరి ఈ కళల ప్రభావం 3 నెలల వరకు ఏముండదు. ఉంటది అని అన్నారు కదా. ఈ ముళ్ళలో వచ్చే ప్రభావం మరి ఆ ప్రభావం ఉండకుండా ఉండాలి అంటే పరిహారం మంచి అదే అంటారు. పరిహారం చెప్పుకుందాం అంటే ఇన్ని రకాలైనటువంటి కళలు అంటే ఇప్పుడు ఇందాక అన్నగా సైకో అనాలిసిస్ అంటే నీ అంతరాత్మ నువ్వే తట్టి లేపుకునేటువంటి ప్రభావం ఉంది. కాబట్టి దానిలో వచ్చేటువంటిది సైకలాజికల్గా ఒక విషయం మీద ఎక్కువగా మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మన వీడియో చూశారనుకో వాడికి వెంటనే కళ వచ్చేస్తుంది. అవును. సరే వీడికంటే కళ వచ్చింది, మరి 5 ఏళ్ల పిల్లానికి కళ వస్తుందిగా, వాడికి ఇంత వ్యాఖ్యానం అర్థం కాదుగా, ఉమ్, మనం మాట్లాడుకున్నంత అర్థం కాదుగా. పిల్లలకు కళలు ఎందుకు వస్తాయి చిన్న చంటి పిల్లలకి పిల్లలు కూడా కళ అదురుకుంటారు వాళ్ళు. వాళ్ళు భయపడతారు అంటారు మరి కదా. వాడు ఎందుకు భయపడతాడు? కళ వచ్చి శబ్దము భయపడతారు. చేత కళ్ళల్లో వాడికి స్క్రీన్ తిరుగుతూనే ఉంటుంది. వాడికి వచ్చే కళ్ళు ఎట్లా ఉంటాయి? వాడికి భగవంతుడు కనిపిస్తున్నాడు, వాడికి ఇంద్రుడు, చంద్రుడు వాళ్ళు కనిపిస్తుంటారు. వాడికి ఆ రకమైనటువంటి భావోద్వేగంతో ఉంటాడు కాబట్టి వాడికి అది కనిపిస్తుంది. వాడు సర్వాంతర్యామి కదా, వాడు క్షణం ఎక్కడికైనా వెళ్ళిపోతాడు కాబట్టి వాడికి ఆ కళ్ళు వస్తాయి ఖచ్చితంగా. వాడు చిన్నపిల్లలకు కూడా కళ్ళు వస్తాయి. అందుకే చైల్డ్ సైకాలజీలో ఈ విషయాలు ఉన్నాయి. మాకు చదువుకునేటప్పుడు చైల్డ్ సైకాలజీలో ఈ విషయాలు బాగా ఉన్నాయి. మరి కళ అనేది మన అంతరాత్మను మనం తట్టి లేపుకునేటువంటి ప్రయత్నంలో మనం 6 days ముందు నుంచే అన్ని సమీకరణాలని కలుపుకొని ఒక కళ అంటాం మనం. సో కాబట్టి కళ అనేది నిజమే, బట్ అది ఎంత అనేది మనది ఉంటుంది. ఇప్పుడు నేను ఇది బంగారం బాగా తెచ్చేసుకొని టాయిలెట్ కూడా బంగారంతో కట్టించుకున్నా అనేది కళ నువ్వు గనలేవు. కొంతమందికి అంటారు కొన్ని రాష్ట్రాల్లో టాయిలెట్ కూడా బంగారంతో కట్టించుకున్నారు, గోడ కూడా బంగారంతో ఉన్నాయి వాళ్ళవి. కాబట్టి వాళ్ళకి కళ వచ్చిందంటే వాళ్ళ అదృష్టవంతులు. అలాంటి కళ వచ్చిన ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వాళ్ళు? ఏ జైల్లోనో ఏ మూరుకుంటలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అందరికీ కళలు బాగుంటాయి. కళల్ని సాకారం చేసుకునే ప్రయత్నం చేయాలి. మనం సాకారం చేసుకోవడానికి 2 మార్గాలు ఎంచుకోవద్దు. ఒకటి దౌర్జన్యం, రెండోది అడుక్కు తినడం. ఈ 2 చేయకుండా కళని సాకారం చేసుకునే ప్రయత్నం చేస్తే నీ కళని సాకారం చేయడానికి భగవంతుడైనటువంటి ఆయుధం నీ వెంట ఎప్పుడు ఉంటుంది. తద్వారా డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏమిటి అని అడిగారు మీరు, దానికి ఎలాంటి చేసుకోవాలి? ఒకటే ఒక మార్గాలు. విభూతి ధారణ అంటే లోపల ఉన్నటువంటి అంతర్గత శక్తి నీకు చాలా ఉంటుంది. నీ అంతర్గత శక్తిని సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి కళగా మార్చుకొని విభూతి ధారణ చేయడం వల్ల, లేదు నీ ఒక త్రిపుండ్రాలు పెట్టుకోవడం వల్ల కూడా నీకు నామాలు పెట్టుకోవడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. తప్పకుండా దానివల్ల ప్రయోజనం ఖచ్చితంగా యోగ్యత భగవన్నామస్మరణ. అందుకే మంచినీళ్ళు తాగి పండుకుంటే పంచభూతాల్లో నీరుకునేటువంటి ప్రాధాన్యత అటువంటిది. శరీరంలో 70% నీరే ఉంటుంది. ఆ నీటికి ఔషధం అనేటువంటి కొన్ని నీళ్లు పోసుకోవడం వల్ల నీ చలనం అనే శరీరం అంతా కూడా చలనం అనేటువంటి చలనంలో ప్రకృతితో ముడిపడి ఉంటుంది కాబట్టి నిద్రపడుతున్నాయి. నీటికి అంత ప్రాధాన్యత, ప్రకృతే మనం శరీరం. కాబట్టి అందుకే మన ఇంటి పెద్దవాళ్ళందరూ కూడా కాస్త నీళ్ళు దగ్గర చెప్పేసి బోర్లో పడుకోబెట్టి భుజాన్ని వెనుక వీపును తట్టేవాడు. అంటే గుండె లయ నీకు వినపడడానికి. బోర్లో పడుకోబెట్టి గుండె వీపులో కొట్టడం అంటే ఆ గుండె లయ నీకు వినపడుతున్నప్పుడు ఆ శబ్దంతో నువ్వు హాయిగా పడుకుంటావు కాబట్టి అలా చేసేవాడు. అదన్నమాట విషయం. ధన్యవాదాలు. శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఆనంద సిద్ధిరస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.